క్రింజ్ కంటెంట్ మనం యూట్యూబ్‌లోనే చూస్తూ ఉంటాం. రీసెంట్‌గా లచ్చక్క యూట్యూబ్ ఛానెల్ గురించి మాట్లాడుకున్నాం. సాయి సన యూట్యూబ్ ఛానెల్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాంటి చాలా చిల్లర కంటెంట్ చేసే యూట్యూబ్ ఛానెల్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ అలాంటివి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కొన్ని అకౌంట్‌లు ఉన్నాయన్నమాట. కొన్ని జ్యోతులు ఉన్నాయన్నమాట. అలాంటి జ్యోతుల మధ్య ఒక అఖండ జ్యోతి ఉంది. సో, ఆ అఖండ జ్యోతి వచ్చేసరికి క్రిక్ మినాటి అనమాట. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరు కొట్టినా గాని కనిపిస్తది. అబ్బా! ఈవిడ చేసుద్ది కంటెంటు చెత్త కంటెంట్. రీసెంట్‌గా ఒక వీడియో పెట్టింది. ఇక్కడ ప్లే చేస్తాను. ఆ వీడియో చూడండి ఫస్టు. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోతోని నేను ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అయితా. యెస్, ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి. కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? అది సంగతి. విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తుందంట. ఫస్ట్ విరాట్ కోహ్లీ ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందంట. సో, మర్చిపోయా. సారీ. ఇట్లా మాట్లాడితే ఫాలోవర్స్ రారు బేసిక్‌గా. సబ్‌స్క్రైబర్లు కూడా రారు. ఇలా కొంచెం ఇలా మాట్లాడాలి. ఇలా మాట్లాడితే పెరుగుతారేమో. ఆవిడ అదే అలాగే ట్రై చేస్తా ఉంటది. ఈవిడ విరాట్ కోహ్లీకి ఇక్కడ విరాట్ కోహ్లీకి లైవ్ బైట్ ఇచ్చాడంట. అది సెట్ కాలేదంట. సో, దాని తర్వాత ఒక ఎక్స్‌క్లూజివ్ న్యూస్ అంట. విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తుందంట. ఇది ఈవిడ చేసే పని. ఈవిడని ఇంతకుముందు ఎక్కడో చూసానురా అనుకుంటా ఉంటే, సో, చాలామంది ఈవిడ ఛానెల్ చూసిన తర్వాత వేరే చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఈవిడ మొన్న లాస్ట్ 'బిగ్ బాస్' సీజన్ జరిగింది కదా! దాంట్లో ఒక సండే రోజో, సాటర్‌డే రోజో ఒక ఎపిసోడ్‌కొచ్చింది. ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నారనమాట. ఇంటరాక్ట్ అయింది నాగార్జున గారితోని. ఒక డ్రీమ్ కమ్ ట్రూ లానే ఉంది. నేను దుబాయ్ నుంచి వచ్చిన సార్ కేవలం మీకోసమే. దుబాయ్‌లో చూస్తారా బిగ్ బాస్? డైరెక్ట్ 24 అవర్స్ లైవ్. అసలు హాట్‌స్టార్ అనేది యూఏఈలో కంట్రీస్‌లో రిస్ట్రిక్టెడ్. ఈవిడ మాత్రం దుబాయ్‌లో చూసిందనమాట. అలా ఉంటది ఈవిడ మాట్లాడే మాటలు. ఈవిడ ఏం మాట్లాడినా గానీ కొంచెం ఇలా అనుకోని మాట్లాడుతా ఉంటది. అది ఆవిడ స్టైల్ అవ్వచ్చు. మేబీ అందుకే ఫాలోవర్స్ వస్తున్నారేమో మనకు సంబంధం లేదు గానీ, ఇలాంటి చెత్త కంటెంటు, ఇలాంటి చెత్త మాటలు విరాట్ కోహ్లీని బేబీని మోసేదేంటి? కొంచెమైనా బుద్ధి, జ్ఞానం ఉందా? ఉండదు. ఏది పడితే అది మాట్లాడతాం. ఏదైనా కానీ కంటెంటే అనుకుంటా ఉంటాం. ఎస్పెషల్లీ. మళ్ళీ ఆ అమ్మాయి అంటది ఉమెన్ కార్డ్ తీసిద్ది ఏమన్నా గట్టిగా మాట్లాడితే, ఇలాంటి చిల్లర కంటెంటు, చిల్లర పనులు చేయాల్సిన అవసరం ఏముంది? ఫాలోవర్స్ కోసమే కదా! మళ్ళీ ఇది ఒక్క వీడియో అయిపోలేదు. మళ్ళీ ఇంకొక వీడియో కూడా విరాట్ కోహ్లీ బేబీని మోస్తున్నాను. అందుకే నేను సరే కింద కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం. మరి బేబీకి ఇబ్బంది జరిగిద్ది కదా! సో, లైక్ బాగా తిని, బాగా బలిసి పొట్టేసుకొని, ఆ పొట్టనే కడుపు అనుకుంటారంటారు బేసిక్‌గా. అది కూడా విరాట్ కోహ్లీ బేబీని మోస్తుందంట. మరి విరాట్ కోహ్లీ ఈ బేబీని మోయటం ఏంటో మరి మీరే చెప్పాల. అంటే లైక్ ఏమంటానంటే, ఇలాంటి చిల్లర కంటెంట్‌ని ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటదంటే పొయ్యే కొద్దీ ఇలాంటి చిల్లర కంటెంట్ కోసం ఏదైనా చేస్తారు. లాస్ట్ టైమ్ కేరళలో కూడా ఇలాగే జరిగింది. మొన్న రీసెంట్‌గా 4 నెలల క్రితం. ఒకాయన రోజు అదే బస్సు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. ఒక అమ్మాయి ఆవిడ కంటెంట్ కోసం ఆయన అలాగా ఆ అమ్మాయిని మొలెస్ట్ చేశాడని చెప్పి ఆ అమ్మాయి చెప్తే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఒక లేడీ అలా చేసింది. కంటెంట్ కోసం. జస్ట్ కంటెంట్ కోసమే చేసింది ఆవిడ. ఇంక వేరే ఉద్దేశ్యమే లేదు. కంటెంట్ కోసం చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కంటెంట్ కోసమే చేస్తుంది. ఇలాంటి బుడబుక్కల పనులన్నీ చేసే వాళ్ళందరూ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంటారు. ఇలాంటి బుడబుక్కల పనులు చేస్తే ఏదైనా నిజంగా ఇలాంటిది ఏదైనా జరిగితే అది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే కూడా టైం పడుతుంది. ఇమ్మీడియేట్‌గా ఒక కన్క్లూజన్‌కి రాలేకపోతున్నారు. ఇమ్మీడియేట్‌గా ఒక వ్యక్తిని అనలేకపోతున్నారు. ఎందుకంటే ఎంత సెన్సిటివ్‌గా ఉంటారంటే అబ్బాయిలు, ఆయన చనిపోయాడు ఆ రోజు లాస్ట్ టైమ్ దీపక్ అనే వ్యక్తి. ఆ అమ్మాయి వల్ల. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలాంటి చిల్లర కంటెంట్ పెడతా ఉంటది. సో, ఇలాంటి ఏ కంటెంట్ పెట్టినా కూడా ఈ అమ్మాయిది కొంచెం ఆ బిహేవియర్, ఆ నేచర్ కొంచెం అలాగే ఉంటది. మరి దుబాయ్ కంట్రీలో ఉంటుంది. సో, అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి ఈ అమ్మాయికి లేవో మరి అలాంటి రిస్ట్రిక్షన్స్. మొత్తం ఆ కంటెంట్ అంతా అలాగే ఉంటది. అసలు ఎంత దారుణంగా మాట్లాడుద్దంటే ప్రతి కంటెంట్‌లోనూ ఎంత ఆర్‌సీబీ ఫ్యాన్ అయినా ఆర్‌సీబీకి సపోర్ట్ చేసుకోవాలి. నీకు ఆర్‌సీబీ ఇష్టం అంటే ఆర్‌సీబీ జెండాలు మోయాలా, విరాట్ కోహ్లీ టాటూలేసుకోవాలా. విరాట్ కోహ్లీ పేరు టాటూ ఏసుకోవచ్చు. అయితే విరాట్ కోహ్లీ ఫోటోనే టాటూ ఏసుకోవచ్చు. మరి విరాట్ కోహ్లీ బేబీనే కడుపులో మోస్తుందంటే అసలు ఎంత పెద్ద ఫ్యానో ఆర్‌సీబీకి. ఇంతకంటే పెద్ద ఫ్యాన్ ఆర్‌సీబీకి ఉండరేమో ఎవరు కూడా. ఇలాంటి వాళ్ళు ఫ్యాన్ విరాట్ కోహ్లీ బేబీని కాదు మోయాల్సింది. ఏ క్రిస్ గేల్ బేబీనో, ఏ ఆండ్రీ రసెల్ బేబీనో మోస్తే అప్పుడు కొంచెం తెలుసుద్దనమాట జనాలకి. అవసరమా ఇలాంటి కంటెంట్ చేయటం? మళ్ళీ ఇలాంటి కంటెంట్ చేస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. రియాక్షన్స్ వస్తాయి. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఐపీఎల్ వస్తుంది కదా! ఐపీఎల్ వస్తున్నప్పుడు ఏంటంటే ఇదిగో ఇలాంటివి చేస్తుంటారు అమ్మాయిలు. సో, కొంతమంది యెల్లో కలర్ డ్రెస్సులేసుకునేది, కొంచెం మంచి హాట్‌గా ఏసుకునేది, ఇదిగో ఇలాగని చెప్పేది. ఇదిగో ఇప్పుడు ఈ ఆర్‌సీబీ ఫ్యాన్ కాబట్టి ఇలా చేస్తుందనమాట. విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాబట్టి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ వస్తారు. ఎందుకంటే ఐపీఎల్ వస్తుంది. యాక్టివేట్ అవుతారు అందరూ. సో, కాబట్టి ఫాలోవర్స్ పెరుగుతారు. రీచ్ వచ్చుద్ది. కింద ప్రమోషనల్ ఈమెయిల్ ఐడీలు ఇచ్చేసుకుంటాం. ప్రమోషన్స్ చేసేసుకుంటా ఉంటాం. ఇది కాదు కదా!
అసలు ఇలాంటి మాటలు నిజంగా ఎలా మాట్లాడతారనేది ఆశ్చర్యంగా వస్తుంది. అది ఆ అమ్మాయి వేరే వాళ్ళ బేబీ నేను మోస్తున్నాను అని చెప్పడం ఏంటి అసలు? నిజంగా ఆ అమ్మాయిలకి ఏదైనా ఇలాంటివి జరిగినా కూడా ఆలోచిస్తారు. అండ్ అమ్మాయిల పరువు తీస్తుంది ఈ అమ్మాయి నిజంగా. ఇలాంటి ఉల్ఫా కంటెంట్ తోటి. ఒక్కటైనా మీరు చూడండి ఇక్కడ మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఒక్కటి కూడా ఏ కంటెంట్ కూడా ఏది కూడా అన్నీ అడల్ట్ కంటెంటే. ఓకే సరే చేసుకుంటే చేసుకున్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళది. సో ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఎవరి రీచ్ వాళ్ళది. ప్రాబ్లం లేదు చేసుకోవడంలో. ఈ విరాట్ కోహ్లీని అంటే ఇలా చూపిస్తున్నారు కాబట్టి వర్కౌట్ కావట్లేదు కాబట్టి ఇలా చొక్కా బేబీని చూపించి కడుపు వచ్చి 4 పిజ్జాలు, బర్గర్‌లు లేతే 4 కోళ్ళు తింటే కడుపు వచ్చిద్ది. పొట్ట పెరుగుద్ది. దాన్ని కడుపు అంటే ఎట్లా? బేబీని మోస్తున్నా అంటే ఎట్లా? ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇలాంటి కంటెంట్ కరెక్ట్ కాదు. అస్సలు కరెక్టే కాదు. ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు ఇంకెంత దరిద్రులో అసలు. ఎందుకు ఇలాంటి వాళ్ళని ఫాలో అవ్వటం, ఎంకరేజ్ చేయటాలు చెప్పండి? ఇలాంటి చెత్త కంటెంట్‌కి. ఒక్కసారి కూడా ఎందుకు చాలా నిజంగా మాట్లాడతారు ఈ అమ్మాయి గురించి. ఆ అమ్మాయి కామెంట్స్ కిందకెళ్తే అంతా చాలా దారుణంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఈవిడ దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఈవిడకి మళ్ళీ అలాంటివే కంటెంట్ పెడతా ఉంటారు. అలా ఎంత తిడుతుంటే ఈవిడ అదే కంటెంట్ పెడుతుంటారు. సో అది కూడా రీచ్ కిందకి ఈవిడ కన్సిడర్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకే ప్రాబ్లమ్. అంటే లైక్ లాస్ట్ టైం ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నా గానీ, సో మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడాం, లేడీ గురించి, సాధన నాయుడు అని. సో తన ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ గానీ, సో అలాంటి వాళ్ళని చూసి మేబీ ఇలాంటి వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇన్‌స్పైర్ అవుతుంటారనమాట. ఈవిడ దాంట్లో ఇంకా సబ్స్క్రిప్షన్‌ది రాలా. మేబీ వచ్చుద్ది. సబ్స్క్రిప్షన్‌ది కూడా వచ్చుద్ది. రూ. 399, రూ. 199 కూడా వచ్చుద్ది. ఎందుకు రాకూడదు? రావాలి. చేసుకోవాలి కదా! డబ్బులొస్తాయి. ఫ్రీగా డబ్బులొస్తాయి. టాలెంట్ చూపిస్తున్నాం, డబ్బులొస్తున్నాయి. రియల్ టాలెంట్ ఎక్కడ పాపం చాలామంది అమ్మాయిలు కష్టపడుతుంటారు. చాలా వాళ్ళకి పెద్ద గుర్తింపు ఉండదు. వాళ్ళకి ఫాలోవర్స్ పెద్దగా ఉండరు. కష్టపడి వంటలు చేసేవాళ్ళు ఉంటారు. ఫైన్ ఆర్ట్స్ చేసేవాళ్ళు ఉంటారు. గుర్తింపులు ఉండవు. ఇలాంటి వాళ్ళకి రీచుల మీద రీచులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే సో వీళ్ళ టాలెంట్ వీళ్ళది. సో ఇలాంటి టాలెంట్‌ని ఎంకరేజ్ చేసే యూత్ ఎక్కువ మంది ఉన్నట్టున్నారు మన స్టేట్స్‌లో. ఇలాంటి కంటెంట్ చేస్తుంటే. విరాట్ ఎందుకంటే 4,66,000 వ్యూస్ వచ్చాయన్నమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇంకా పెరుగుద్ది అది నాకు తెలిసి. దాని తర్వాత ఇంకొక రీల్ చేస్తే దానికి 6,13,000 వ్యూస్ వచ్చాయి రీల్స్‌కి. ఇలాంటి కంటెంట్ తోటి ఏం చెప్తారు? సో ఇలాంటి కంటెంట్ నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తేనో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూస్తేనో మరి ఎలా ఫీల్ అవుతారు? ఇలాంటి ఒక మాటలు మాట్లాడుతుంటే తప్పా కాదా? బరాబర్ తప్పు. సో దీన్ని కూడా ఖచ్చితంగా క్వెషన్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఆ విరాట్ కోహ్లీ బేబీ నేను మోస్తున్నానంటావు. ఇప్పుడు ఆ విరాట్ కోహ్లీ అనే పర్సన్‌ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడటమే కదా! అతన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే కదా! ఇప్పుడు అంతే కదా! ఇప్పుడు అదే మాట నేను వేరే వాళ్ళని ఒక అమ్మాయినంటే అది ఖచ్చితంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టయిద్ది కదా! ఆ అమ్మాయిని డిగ్రేడ్ చేసినట్టయిద్ది కదా! ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని తప్పుపట్టినట్టయిద్ది కదా! మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు చాలామంది. దీన్నేదో కామెడీగా తీసుకుంటున్నారు చాలామంది. ఇది తప్పా కాదా? ఖచ్చితంగా తప్పే కదా! మరి దీన్ని ఎవరు క్వెషన్ చేస్తారు? మరి దీన్ని ఈవిడ మీద పోలీస్ కంప్లెయింట్ ఇవ్వచ్చా లేదా? ఈవిడ మీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తే పోలీస్ కంప్లెయింట్ తీసుకుంటారా లేదా? ఇది పనిషబుల్ అఫెన్సా కాదా? తప్పా కాదా? పోనీ ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్‌ని పెట్టడము, విరాట్ కోహ్లీ బేబీని మోస్తున్నాను, అది చేస్తున్నాను, విరాట్ కోహ్లీకి లవ్ బైట్ ఇచ్చాడు. ఇలాంటి చిల్లర పనులు చేస్తే వాళ్ళకి సో డెఫినెట్‌లీ సుమోటోకో తీసుకున్నా గానీ కేసులు పెట్టాలి. లేకుంటే ఇది పొయ్యే కొద్దీ ఇంకా చాలా దారుణంగా అయిపోతది. పొయ్యే కొద్దీ. ఇప్పుడు అదే స్మృతి మందాన ఇలాగ చేసింది, అలా చేసిందని చెప్పి ఒక అబ్బాయి బయటకొచ్చి మాట్లాడితే అది మీకు కామెడీగా అనిపిస్తుందా? కామెడీగా అనిపించదు కదా! దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు కదా! స్మృతి మందాన గురించి ఇలాగే మాట్లాడితే ఒక అబ్బాయి వచ్చి కంటెంట్ రూపంలో సీరియస్‌గా తీసుకుంటారా లేదా? మరి అలాంటప్పుడు దీన్నెందుకు సీరియస్‌గా తీసుకోరు? దీన్ని కూడా సీరియస్‌గా తీసుకోవాలి కదా! అది చెప్పేది. సో ఇలాంటి చిల్లర కంటెంట్ ఈవిడ చిల్లర చేష్టలే చేస్తా ఉంటది. ఎందుకంటే మేబీ ఈవిడ కూడా బిగ్ బాస్‌లోకి వెళ్ళాలనుకుంటుందేమో మరి మనకు తెలియదు. ఇక ఇలాంటి కంటెంట్ చేస్తే బిగ్ బాస్‌లోకి వచ్చేస్తాను అనుకుందేమో. లేకుంటే మొన్నెళ్ళినప్పుడే మేబీ అక్కడ ఏమన్నా పీఆర్ టీమ్ తోటి ముందే మాట్లాడేసుకుందో ఏమో తెలీదు కానీ, ఆ రీచ్ కోసం తెగ ఆరాట పడుతుందనమాట ఈవిడ. అది. ఆల్రెడీ ఎళ్ళొచ్చింది కాబట్టి, సో నాగార్జున గారిని చూసొచ్చింది కాబట్టి, దుబాయ్‌లోనే 24 గంటలు లైవ్ చూస్తుంది కాబట్టి, మేబీ ఇప్పుడు బిగ్ బాస్‌లోకి కూడా వచ్చేయచ్చేమో డైరెక్ట్‌గా. అది. సో ఇలాంటి కంటెంట్ చేసేది ఎందుకంటే బిగ్ బాస్‌లోకి రావడానికి. ఆల్రెడీ ఒకళ్ళు ప్రూవ్ చేశారు కదా! 7th సీజన్‌లో ఎలాంటి కంటెంట్ చేసినా కానీ బిగ్ బాస్‌లోకి రావచ్చని. మళ్ళీ ఈవిడ కూడా ప్రూవ్ చేస్తుందేమో. దండం రా దూత అసలు. జై హింద్.